పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలములో అగ్రరాజ్యం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రములో లాస్ ఏంజల్స్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదం గురించి మనందరికీ తెలుసు. అయితే ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా దేవుడు ఈ ప్రమాదములో కూడా తన అద్భుత కార్యాలని మనకు చూపిస్తూ ఉన్నాడు. తన ఆశ్చర్య కార్యాలను తన బిడ్డలకి నిరూపిస్తూనే ఉన్నాడు. ప్రిలారా, అటువంటి విన్నప్పుడు దేవుడు తన బిడ్డల పక్షాన తప్పనిసరిగా ఉంటాడు. తను నమ్మినటువంటి బిడ్డలని ఆయన ఎన్నడూ కూడా చేయి విడువడు అనే సత్యం మనకి జ్ఞాపకం వస్తుంది. మీరందరూ కూడా వీడియోలలో, టీవీలలో చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కాలిపోయాయి. చూడటానికి ఒక చెట్టు కూడా లేదు, అంతా కూడా బూడిదే కనపడుతుంది. కానీ మధ్యలో అంత అగ్నిలో కూడా ఒక ఇల్లు, ఆ ఇంటి మీద ఉన్నట్టు చిన్న పెయింట్ కూడా పోకుండా అలాగనే కాపాడబడినటువంటి ఆ ఇంటిని మనం అందరం కూడా చూసే ఉంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కీర్తన 91:7 నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయినను నీకు ఏ అపాయము కలుగదు. కారణం, నీవు దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి. ప్రియులారా, అమెరికా దేశములో, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశములో, కాలిఫోర్నియా ప్రాంతంలో, ప్రపంచంలో అత్యంత ధనికులు ఉండేటి ప్రదేశములో, ప్రియులారా, ఇదిగో ఇప్పటికే సుమారుగా 12 నుంచి 15 వేల ఇళ్ళు అగ్నికి కాలిపోయాయి. సుమారుగా 28 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా కానీ కాలిపోయినటువంటి బూడిద కుప్పలే. ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుమారుగా 150,000 మందిని అక్కడి నుంచి వేరే సురక్షిత ప్రాంతాలకి పంపించి వేశారు. ఎన్నో ఖరీదైనటువంటి ఇళ్ళు, కోట్ల రూపాయల ఖరీదైనటువంటి ఇళ్ళు అగ్నిలో బూడిదగా మారిపోయాయి. కానీ ఒక్క ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగానే ఉంది. ఏంటి కారణం? ఈ అద్భుతానికి కారణం ఏమిటి అని చూస్తే నేను కూడా చాలా ఆసక్తితో విన్నాను. ఇదేమన్నా రోమర్ మాత్రమేనా, ఇదొక అపోహ మాత్రమేనా, లేదా ప్రచారం మాత్రమేనా, నిజమేనా అని చాలా చదవడానికి ప్రయత్నం చేశాను. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏం జరిగింది అంటే, 7వ తారీఖు ఆ అగ్నికీలల దగ్గరకు వస్తున్న సమయంలో పోలీస్ శాఖ వారు హెచ్చరిస్తున్నారు, మీరందరూ మీ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని. ఆ లాస్ ఏంజల్స్ దగ్గరలో ఉన్నట్టు ఒక కుటుంబం ఆ ప్రాంతం అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అక్కడే ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబం ఉంది. అతను ఒక డైరెక్టర్, అదేవిధంగా ఒక రచయిత కూడా. తన ఇంటిని విడిచిపెట్టి వెళ్లే ముందుగా అతను ఒక కార్యం చేశాడు. ఏమిటి అంటే, ఆశీర్వదించబడిన చాక్ పీస్తో 3 రాజుల పండుగ ఆశీర్వాదాన్ని తన ఇంటి ద్వారబంధం మీద రాశాడు. ప్రియులారా, తెలియకపోతే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏంటంటే, పాశ్చాత్య దేశాలలో, నేను యూరోప్లో ఉన్నానండి, అక్కడ కూడా ఇది జరుగుతుంది. ఏమిటి అంటే, ఈ వెస్టర్న్ సొసైటీలో, పాశ్చాత్య దేశాలలో 3 రాజుల పండగ సందర్భంగా విచారణ గురువు కానీ, ఇతర గురువులు కానీ, లేకపోతే క్యారల్స్ పాడుకుంటూ, మనకి క్రిస్మస్ పండగకి ముందుంటాయి క్యారల్స్ ఎక్కువగా, కానీ అక్కడ క్రిస్మస్ పండగ అయిన తర్వాత 3 రాజుల పండగ ఆ సమయంలో కుటుంబాలను సందర్శించి
ఆ ఇంటి మీద ఆ సంవత్సరాన్ని బట్టి ఆశీర్వాదాన్ని ఒక చాక్ పీస్తో రాస్తారండి. అంటే ఆ కుటుంబాన్ని ఆ చిన్నారి బాలయేసు సందర్శించాడు అనే దానికి గుర్తుగా ఆ ముగ్గురు రాజుల పండగ ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఉంది అనే దానికి గుర్తుగా కొన్ని నెంబర్లు గీస్తారండి. దాని యొక్క అర్థం వెరీ సింపుల్గా చెప్పాలి అంటే, ఈ ముగ్గురు రాజుల పండగ సందర్భంగా ఈ కుటుంబానికి ఆశీర్వాదం అందింది. ఇది కథోలిక సంప్రదాయం మాత్రమే, క్యాథలిక్స్ మాత్రమే ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు పిల్లారా. అయితే ఈ వ్యక్తి తన ఇంటి నుండి వెళ్లే ముందుగా ఒక మంచి కార్యాన్ని చేశాడు. ఏమిటి అంటే, తన ఇంటి మీద ఆ ద్వారబంధం మీద ఆ ముగ్గురు రాజుల యొక్క పండగ ఆశీర్వాదాన్ని రాసి వెళ్ళాడు. మీరు చూస్తే ఈ వీడియోలో మీకు కనబడుతుంది ఏ విధంగా ఉంటుందని. వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కాలి బూడిదైపోయింది. ఒక్క ఇల్లు కూడా మిగలలేదండి. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా మిగలలేదు. తరువాత నిప్పులు ఆరిపోయాయని తెలుసుకొని చాలామంది వారి వారి ఇంటి స్థలాలను చూసుకోవటానికి వస్తున్నారు. అంతలోకే ఈ ఇంటి అధికారి కూడా తన ఇంటిని చూసుకోవటానికి రావటం జరిగింది. ఆశ్చర్యం, అద్భుతం ప్రియులారా. ఏమిటి అంటే, ఒక్క నిప్పు రవ్వ కూడా ఇంటిని తాకలేదు. ఒక్క నిప్పు రవ్వ కూడా ఇంటిని తాకలేదు. దాని ప్రక్కనే ఉన్న ఇళ్ళన్నీ కాలిపోయాయి. ఇళ్ళు మాత్రమే కదా, చెట్లు సమస్తము కూడా కాలి బూడిదైపోయాయి. ఈ ఇంటిని మాత్రం ఒక్క నిప్పు రవ్వ కూడా తాకలేదు. ఆ ఇంటికి వేసిన పెయింట్ కూడా అలాగానే చాలా సుందరంగా ఉంది. దానిని చూచి ఆ కథోలికుడు కన్నీటి పర్యంతమై ఈ విధంగా సాక్ష్యం చెప్పాడు. చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కాలిపోయానని చాలా బాధగా ఉంది. ఆ వీడియో మీరు చూస్తే అతను చెప్పినట్టు సాక్ష్యం, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి ఇళ్ళు కాలిపోయాయని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి, కానీ దేవుని కృప వలన మాత్రమే నా ఇల్లు కాపాడబడింది, వేరే మార్గం లేదు, అసలు నా ఇల్లు కాలిపోకుండా ఉండడానికి వేరే అవకాశం లేదు, ఇది దేవుని యొక్క అద్భుతం మాత్రమే, కాబట్టి దేవునికి వందనాలు అని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ వ్యక్తి చెప్పినటువంటిది ఏంటంటే, ఆ ముగ్గురు రాజుల యొక్క పండగ యొక్క ఆశీర్వాదాన్ని నేను నా ఇంటిని విడిచిపెట్టి వెళుతూ ఉండగా నేను నా ద్వారబంధం మీద రాశాను. ఆ ఆశీర్వాదమే నా ఇంటిని కాపాడింది. ఈ సాక్ష్యాన్ని ప్రియులారా, ఇదిగో అమెరికా టీవీలలో, చాలా టీవీలలో ప్రచారం చేశారు. నేను వాటిని చూశాను. ఈ అద్భుతాలను నేను చూసినప్పుడు ప్రియులారా, నాకు కీర్తన 91 జ్ఞాపకం వచ్చింది. ఏమని ఉంది అక్కడ? 91వ కీర్తన 10వ వచనములో, నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగము రాదు, ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందరు. ప్రియులారా, దేవుడు భక్తుల పక్షాన ఉంటాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడాలి. మనమందరం అనుకోవచ్చండి, ఇది సాధ్యమేనా అంటే, ఎన్నో వేల మంది, లక్షల మంది దానియేలు కాలంలో ఉన్నారు. అగ్నిలో పడవేసినా కానీ వారికి చిన్న ఆపద కూడా కాలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలకే ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో, దేవుని యొక్క దీవెన ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో, దేవునికి లోబడి ఏ కుటుంబం అయితే జీవిస్తుందో ఆ కుటుంబాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా నేను భావిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను. వాక్యములో 91వ కీర్తన 7వ వచనములో, నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయినను నీకు ఏ అపాయము కలుగదు. ప్రియులారా, ఆ ఇంటి చుట్టూ 1000 ఇళ్ళు కాలిపోయాయి, ఆ ఇంటి చుట్టూ 10,000 ఇళ్ళు కాలిపోయాయి, కానీ ఆ ఇంటికి
ఏ అపాయము కలగలేదు. ఆయన ఆ సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఇది ఒక దేవుని కృప వలన మాత్రమే జరిగింది అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ సందర్భంగా మీ దృష్టిని నిర్గమకాండం 12వ అధ్యాయానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఏమని ఉంటుంది? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని ముగించుకొని స్వేచ్ఛలోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. ఆ సమయంలో దేవుడు వారికి ఇచ్చిన చేసిన కట్టుబాటు ఏంటంటే, మీరు ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీ ద్వారబంధాలకు రాయండి. ఎందుకని వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనములో, నెత్తురు పూతలు మీరున్న ఇండ్లకు గురుతుగా ఉండును, వానిని చూచి నేను మిమ్ము ఏమీ చేయక మీ ఇండ్లను కాపాడుతూ దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసినటువంటి కట్టుబాటు, నియమం, ఏ ఇంటి ద్వారబంధానికైతే ఆ ఆశీర్వదించబడినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం రాయబడి ఉంటుందో ఆ ఇంటిని నేను కాపాడతాను. ప్రక్కనే ఉన్నటువంటి ఐగుప్తుల ఇళ్ళన్నీ కూడా నాశనమైపోతాయి, కానీ మీ ఇళ్ళు మాత్రమే కాపాడబడతాయి. ప్రియమైనటి క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఈ సందేశం నీకోసమే. నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, దేవునికి లోబడి జీవించగలిగితే, నీ ప్రక్కన ఉన్నటువంటి ఆపదలన్నీ కూడా, నీ ప్రక్కన ఉన్న భయాలన్నీ కూడా, నీ ప్రక్కన ఉన్నటువంటి ఆపదలంటే అగ్నికీలలు అనేటువంటివి నిన్ను ఏమీ కూడా చేయజాలవు. కారణం, దేవుడు వాగ్దానం చేసినట్లుగా, ఇదిగో మీరు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి మీ ఇంటి మీద నా ముద్రను వేస్తాను, నా అధికార ముద్రను వేస్తాను. సాతానుడు దాన్ని ఏమీ కూడా చెయ్యజాలడు. నిజంగా నాకు ఇదిగో ఈ అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ ప్రాంతంలో కాపాడబడినటువంటి ఆ ఇంటిని చూసినప్పుడు చుట్టూ కూడా బూడిదమయం, మధ్యలో ఆ ఇల్లు చాలా సుందరంగా అదే విధంగా కాపాడబడి ఉంది. ప్రియులారా, ఎంతో గొప్ప ఆపద ఉంది చుట్టూ కూడా, కానీ దేవుడు ఆ ఇంటిని కాపాడాడు, రక్షించాడు. దర్శన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అంతట నేను అటు చూడగా సియోను పర్వతంపై నిలిచి ఉన్న గొర్రెపిల్ల గోచరించిన కనబడెను. ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. రక్షించబడినటువంటి వారు 144,000 మంది ఉన్నారు. వారి నొసళ్లపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు ముద్రించబడి ఉంది. ఏ ముద్రలు ఉన్నాయట? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క పేరు, పరలోక తండ్రి యొక్క పేరు, పరిశుద్ధాత్మ నివాసం వాళ్ళల్లో ఉంది. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఆ అమెరికా దేశంలో, ఆ యొక్క లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఆ కాపాడబడినటువంటి ఇంటికి ఆయన దేవుని యొక్క కాపుదలను రాసి వెళ్ళాడు. ఆ వెళుతున్న సమయంలో కూడా, ఆ కంగారులో కూడా, ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు మీరు తన ఇల్లు కాలిపోతేనని అతను అనుకుని ఉండవచ్చు, అయినా కానీ నా దేవుని దీవెన నా ఇంటి మీద ఉండాలి, నా దేవుని యొక్క ఆశీర్వాదం నా ఇంటి మీద ఉండాలి. వెళుతూ వెళుతూ ఆ ఆశీర్వదించబడినటువంటి ఆ చాక్ పీస్తో ఆ ముగ్గురు రాజుల పండగ రోజున అందించబడినట్టు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తన ఇంటి మీద రాసుకుని వెళ్ళాడు సంఖ్యలని. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా అనుకుంటున్నావా, లోకం ఈ విధంగా అయిపోతుంది, ఆ విధంగా అయిపోతుంది, ప్రమాదం పొంచి వస్తుంది, పరిగెట్టుకొని వస్తుంది అనుకుంటున్నావా? నీవు కూడా ఒక కార్యాన్ని చేస్తే దేవుడు నీ ఇంటి మీదకి, నీ ఇంటి చుట్టుప్రక్కలకి ఎటువంటి ఆపదని, అపాయాన్ని రానివ్వడు. ఏమిటి? నీ ఇంటిని యేసు ప్రభుని యొక్క తిరుహృదయానికి అంకితం చేసుకో. కాన్సక్రేట్ యువర్ ఫ్యామిలీ, కాన్సక్రేట్ యువర్ హౌస్ టు ద మోస్ట్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క ఆధీనంలో నీ కుటుంబాన్ని ఉంచు. దేవుడు ఆ యొక్క కాలిఫోర్నియా ప్రదేశంలో, లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చుట్టూ ఉన్న ఇళ్ళు కాలిపోయినా కానీ తన ఇంటిని కాపాడాడు. చూడు, అదేవిధంగా నీ గృహాన్ని కూడా కాపాడతాడు. ఇక్కడ ఇంటిని కాపాడటం అంటే బాహ్యమైనటువంటి రాతితో, సిమెంటుతో, ఇటుకతో, ఐరన్తో కట్టిన ఇంటిని కాపాడటం మాత్రమే కాదు. దానికంటే ఎక్కువగా భార్యాభర్తని, పిల్లలని,
వారందరినీ కూడా ఏ చెడు కానీ, ఎటువంటి సైతాను శక్తి కానీ, ఏ నష్టము కానీ, ఏ రోగము కానీ వాటిల్లకుండా దేవుడు తన దూతలను పంపి కాపాడటం ప్రియులారా. అటువంటి కాపుదల నీకు నాకు ఉండాలి అంటే మనందరం చేయవలసిన కార్యం, ఆ వ్యక్తి చేసినటువంటి కార్యం ఏమిటి? తన ఇంటిని దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపుకున్నాడు. తన ఇంటి మీద దేవుని యొక్క ముద్రను వేసుకున్నాడు. తన ఇంటి మీద సర్వేశ్వరుని గొర్రెపిల్లైనటువంటి యేసయ్య రక్తాన్ని పూసుకున్నాడు. నీవు నేను కూడా ప్రార్థన అనేటువంటిది, జపమాల అనేటువంటిది, దివ్యబలి పూజ అనేటువంటిది, క్రీస్తు శరీరరక్తాలు అనేటువంటి అవి మన కుటుంబంలో ఉండగలిగినప్పుడు ప్రియులారా, నీ కుటుంబానికి డోకా లేదు. దేవుడు తన దూతలను పంపి నీ చుట్టూ ఉన్నట్టు అగ్నిని ఆపివేస్తాడు, సురక్షితంగా కాపాడతాడు, దీవిస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మనము కూడా ఆ వ్యక్తి చేసినట్లుగా మన హృదయాల మీద, మన హృదయం అనే ఇంటి మీద ఆ దేవుని యొక్క ముద్రను వేసుకుందాం. దేవుని యొక్క శక్తి మన చుట్టూ ఉండాలని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, భయంకరమైన స్థితిలో కూడా నీ బిడ్డలకి నీవు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడవు. ఈనాడు ప్రభువా, ఆ కాలిఫోర్నియా ప్రాంతంలో లాస్ ఏంజల్స్ పట్టణానికి దగ్గరలో ఏ విధంగా నీ బిడ్డ, నీ నమ్మక పాత్రుడైనటువంటి, దైవభక్తి కలిగినటువంటి ఒక కథోలిక బిడ్డ తన ఇంటి మీద నీ ఆశీర్వాదాన్ని రాసుకున్నాడు. అద్భుత రీతిగా గృహాన్ని ఏ విధంగా కాపాడావు అనేటు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలనాడు ప్రభువా, నీవు ఇశ్రాయేలు ప్రజల యొక్క ద్వారబంధాల మీద గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని రాసినప్పుడు వారిని కాపాడావు. 91వ కీర్తనలో ప్రభు 10,000 మంది మా ప్రక్కన కూలినను నీవు మమ్మ కాపాడతావని వాగ్దానం చేశావు. దర్శన గ్రంథముల ప్రియ దేవా, ఇదిగో ఎవరైతే గొర్రెపిల్ల యొక్క ముద్రను వేసుకున్నారో, దేవుని యొక్క ముద్ర వేసుకున్నారో వారు రక్షించబడ్డారు అని రాయబడి ఉంది. ప్రభువా, మేము కూడా ప్రార్థన ద్వారా నీ శరీర రక్తాలను భుజించి దివ్యబలి పూజలో పాల్గొని నిన్ను మా కుటుంబాలకు ఆహ్వానించుకొని రక్షించబడి కాపాడబడు వారులాగా మమ్మ దీవించండి. ఈనాడు ప్రభువా, బిడ్డలు ఎవరైతే అయ్యో నాకు భయములో ఉన్నాను, కంగారులో ఉన్నాను, టెన్షన్లో ఉన్నాను అనేటువంటి భయంలో, ఆందోళనలో ఉన్నారో ప్రభువా, అటువంటి కుటుంబాలని, అటువంటి బిడ్డలను మీరు సందర్శించండి. ప్రక్కన 10,000 మంది కూలినా కానీ నీవు తోడుగా ఉంటే ప్రభువా, మాకు భయం లేదయ్యా, మీరు మాకు తోడుగా ఉండండి. ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ తోడుతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ దూతల ఆధీనమున ఉంచండి తండ్రి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, నాకెవరున్నారు తోడుగా అనేటువంటి వారికి నేను తోడుగా ఉన్నాను బిడ్డ అని మీరు ఆదరణ ఇవ్వండి ప్రభువా. మీ శక్తితో నింపండి నాయన. వివిధ రకాలంటే ఇబ్బందులతో, శ్రమలతో, బాధలతో, కష్టాలు, కన్నీట్లు, కడగళ్లతో మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తుండగా నీ శక్తిని వారి మీద కుమ్మరింప చెయ్యండి. ఎవరైతే బిడ్డలు ఈ వీడియో కింద వారి ఉద్దేశాలు, వారి తలంపులను ఉంచుతున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తుండగా, వారి తలంపుల కొరకే ప్రార్థిస్తుండగా ఈ క్షణంలో ప్రభువా, ఈ సమయంలో ప్రభువా, వారి ప్రార్థనను, వారి విన్నపాలను ఆలకించమని, దీవించమని, నెరవేర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని ఆ దేవాది దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.